నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం. కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం. కొత్త బంగారు లోకం పిలిస్తే. పదము నాది పరుగు నీది రథము వైరా ప్రియతమా, తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా. నువ్వే దారిగా నేనే చేరగా ఎటు చూడక వెను వెంటనే రానా. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం. కొత్త బంగారు లోకం పిలిస్తే. కన్నుల బాసలు ఊహల చిత్రాలు, కాల్పనిక లోకాలు. కలల ప్రపంచం లేకపోతే మనిషి మరమనిషి అవుతాడేమో. మనిషి జీవితంలో టీనేజ్ వయస్సు ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన ఒక పర్వత శ్రేణిగా గోచరిస్తుంది. అదే సమయంలో సున్నిత మనస్తత్వం,
అతి చిన్న విపర్యానికి నిరాశకు లోను అయ్యేటువంటి సున్నితమైన మనస్తత్వం సర్వసాధారణం. మనసు హార్మోన్ల వెల్లువలో కొట్టుకొని పోతుంది ఆ వయసులో. ఒకవైపు చిన్న విజయం, ఒక అసామాన్యమైనటువంటి సాహసం ఆనందార్ణవంలో ముంచెత్తితే, మరోవైపు వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే చిన్న విమర్శ, అనుకున్నది కాలేదనేటువంటి నిరాశ కడుపులో అనూఖ్యమైన కలతకు, ఊహాతీతమైన బాధలకు దారితీస్తుంది. యువత ప్రేమల మీద సినీ ప్రముఖులు ఎన్నో అందమైన సినిమాలను చేసి యువతను బలంగా ఆకర్షించారు. రాజ్ కపూర్ బాబీ సినిమా నేత్రపర్వంగా ఉంటుంది. ఒక సుందరమైనటువంటి దృశ్యం. కళాశాల విద్యార్థులను ప్రేమమత్తులో ముంచెత్తిన సినిమా కొత్త బంగారు లోకం. ఈ చిత్రంలోని పాటలు, ముఖ్యంగా సిరివెన్నెల గారు రాసినవి, యువతీ యువకుల ప్రేమలో చిగురించిన భావావేశాలు, అమాయక ఆత్మానుబంధాలు, రాజీపడని మనస్తత్వాలు అనుభవైక వేద్యంగా ప్రేమానురాగాల సౌందర్యాన్ని తన గీతాలలో పొందుపరిచారు సిరివెన్నెల. మిక్కీ జేయర్ మేయర్ గారి సంగీతం విద్యార్థులకు ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేసింది, ఒక మలుపు తిప్పింది, చాలా ప్రభావితం చేసింది. విశిష్టమైన సాహిత్యం, వీణుల విందైన బాణీలతో కార్తీక్, శ్వేతా పండిట్ గళాలలో పొంగిన ఈ ప్రేమ వెల్లువ ప్రాణవాయువులై అజరామరం చేశాయి నిజంగా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామా, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేదో లోనా, ఏమ్మా, హరే 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 రామా, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేదో లోనా, ఏమ్మా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో కలతలు చూస్తున్నా, ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం, ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం, అడుగులలోనా అడుగులు వేస్తూ నడచిన దూరం ఎంతో ఉన్నా, అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే, నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే,
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామా మరి ఇలా ఎలా చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదేమోలోన హరే 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 రామా మరి ఇలా ఇలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదేదోలోన ఏమ్మా. ప్రేమాంకుర దశలో ఎదురయ్యేటువంటి అలజడి అల్లకల్లోలం అనుభవాలు ఆనందం విజయాలు ఇంకో పక్క మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజమైన ప్రేమ భ్రమలోకి జారుకుంటుంది. ఏది ఊహో ఏది నిజమో అర్థం కాదు. మొదటిసారిగా తనను గుర్తించి గౌరవించే ప్రేమ భావన ఎదురైనందుకు హర్షాతిరేకంతో తన కాల్పనిక శక్తితో 14 భువన భాండాలలో విహారయాత్రలు చేస్తాయి యువ హృదయాలు. అతి సామాన్యంగా తోచేటువంటి లోకం అందాలు చిందే బంగారు లోకంగా కనిపిస్తుంది. హృదయాలు కలలే ఆలంబరగా కొత్త లోకాన్ని, నవలోకాన్ని, బంగారు లోకాన్ని నిర్మించుకుంటాయి. అప్రయత్నంగా మదిలో ఒక సిరివెన్నెల, ఒక అనంత్ శ్రీరామ్ తయారవుతారు. హృదయగానం చేస్తూ మనసు పరిమళించి మణిమయ ఖచ్చిత స్వర్ణ జగత్తులో నివాసం ఏర్పరచుకుంటారు. అంటే నిజంగా సైన్స్ పరంగా మనం చెప్పాలంటే ఒక డోపమైన్ ప్రపంచం ఉధృతి అనూహ్యంగా ఉంటుంది ఆ యువ జంట మీద. ప్రేమలు దైవికం కావచ్చు. తమ చుట్టూ ఎంతో అందమైన ధనికులైన అధికారం మరియు ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ఒక మనిషికి తనువును, మనసును, ఆత్మను సమర్పించడం అనేది మామూలు విషయం కాదు. యాదృచ్ఛికంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎన్నో జన్మల ఆత్మీయ బంధం అనిపించవచ్చు, గుర్తుకు రావచ్చు. ఆడంబరం, కుహనా విలువల సమాజంలో గౌరవం, మర్యాదలు క్రూరంగా ప్రేమను వ్యతిరేకించవచ్చు. ఆఖరి శ్వాస వరకు ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగే పరిపూర్ణమైనటువంటి ఆత్మల కలయికతో అంతమవుతుంది. ఎవరు ఆపినా ఎవరు ఆపలేరేమో. అదిగో నవలోకం వెలసే మన కోసం. ఓహో అదిగో నవలోకం వెలసే మన కోసం.
అదిగో నవలోకం వెలసే మన కోసం. నీలి నీలి మేఘాల లీనమై